మేడ్చల్ మునీరాబాద్ లో మహిళ హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఘటనా స్థలంలో దొరికిన చీర, ఆభరణాలు, గాజులు, ఇతర ఆధారాలతో పాటు కుటుంబ సభ్యులు ఇచ్చిన సమాచారంతో మృతురాలిని గుర్తించారు. నిజామాబాద్ జిల్లా బోధనకు చెందిన శివానంద్కు భర్త, కుమార్తె, ఇద్దరు కుమారులున్నారు. ఇంట్లో గొడవపడి బయటకు వచ్చిన ఆమె కొంతకాలంగా మేడ్చల్లో నివాసం ఉంటుంది. ఈ నెల 23న మధ్యాహ్నం ఇమాం అనే వ్యక్తి మేడ్చల్ బస్ స్టాప్ లో ఉన్న శివానంద్తో మాట్లాడి ఏకాంత ప్రదేశానికి తీసుకెళ్లాడు. అక్కడ డబ్బు విషయంలో వివాదం తలెత్తడంతో శివానంద్ను ఇమాం గొంతు నులిమి చంపాడని మేడ్చల్ డీసీపీ కోటిరెడ్డి తెలిపారు. అనంతరం మృతదేహానికి నిప్పంటించి పరారైనట్టు వెల్లడించారు. దర్యాప్తు చేపట్టి నిందితుడిని అదుపులోకి తీసుకున్నామన్న ఆయన అతన్ని రిమాండ్కు తరలిస్తున్నట్టు వెల్లడించారు. ఈ నేరస్తుని పేరు షేక్ ఇమాం. ఇతను ఆ రోజు 24వ తారీఖు సాయంత్రం ఆ లేడీ బస్టాండ్ దగ్గర, మేడ్చల్ బస్టాండ్ దగ్గర ఉన్నప్పుడు ఇతను కూడా ఆ ప్రాంతానికి వెళ్లి అక్కడ వాళ్ళిద్దరు మాట కలిసి ఇద్దరు ఎంగేజ్ చేసుకోవడం జరుగుతుంది. ఎంగేజ్ చేసుకున్న తర్వాత ఇద్దరు కలిసి అక్కడ ఐసోలేటెడ్ ప్లేస్కి వెళ్ళటము, అక్కడ వాళ్ళు అప్పటికే ఒక 500 రూపీస్కి వీళ్ళు మాట్లాడుకోవటము. అక్కడ పోయిన తర్వాత వాళ్ళిద్దరి మధ్య ఆ డబ్బుల దగ్గర ముందు ఇవ్వమని, తర్వాత ఇస్తామని చెప్పేసి, తర్వాత లేడీ మళ్ళీ ఎక్కువ డిమాండ్ చేసిందని ఇట్లా రకరకాల రీజన్స్ చెప్తున్నాడు. ఏది చెప్పినప్పుడు కూడా ఇష్యూ చాలా పెట్టి మ్యాటర్ అది యాక్చువల్గా. దానికి అతను ఆ సడన్ ప్రొవకేషన్ లో ఆ లేడీని గొంతు బిసికి స్లో తప్పి పడిపోయిన తర్వాత ఆ దగ్గరలో ఉన్నటువంటి రాయి తీసుకుని బండరాయితోటి తల మీద బాధేసి మళ్ళీ అప్పటికే చనిపోతుంది. గుర్తుపడుతుందని చెప్పేసి ఆనవాళ్ళు లేకుండా చేయాలనే ఉద్దేశంతో ఆ బట్టల మీదనే శారీ కట్టుకుని ఉంటుంది కాబట్టి ఆ బట్టల మీదనే పెట్రోల్ పోసి నిప్పట్టించేసి ఇతను పారిపోవడం జరుగుతుంది. మనం ఈ లుకౌట్ నోటీస్ ద్వారా లేడీని ఐడెంటిఫై చేసిన తర్వాత మనకి నేరస్తుని అదుపులో తీసుకోవడం జరిగింది. అంటే ఈ రోజు మనం మార్నింగే అదుపులో తీసుకున్నాం. ఇంకా పూర్తిగా గతంలో ఇంక ఇట్లాంటి ఏమైనా చేసిండా అనేది కూడా విచారించాల్సి ఉంది. ఇప్పుడు ప్రస్తుతానికి అతని యొక్క మొబైల్ ఒకటి మనం సీజ్ చేసినాం. ఇంకా ఆ యొక్క మృతురాల యొక్క ఫోను, ఇతను వాడినటువంటి బైక్, ఇవి కూడా మనం సీజ్ చేసుకోవాల్సి ఉంది. ఇతన్ని మళ్ళీ పోలీస్ కస్టడీ తీసుకొని ఇతని యొక్క నేర చరిత్ర పూర్తిగా విచారించి బైక్, ఫోన్ కూడా డిటెక్ట్ చేస్తాం.